సిద్దిపేట జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని సూచించారు. అకాల వర్షాలతోని ముఖ్యంగా వడగళ్ల వానబడి చాలా గ్రామాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వెంటనే అధికారులను ఆదేశించి ఎన్యూమరేషన్ చేసి ఈ రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద ఇతోధికంగా ఆర్థిక సహాయం చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రైతులకు దగా చేసింది. వరంగల్ డిక్లరేషన్లో చాలా మాటలు రైతుల కోసం చెప్పారు. ఒక్కటి కూడా వరంగల్ డిక్లరేషన్లో చెప్పింది అమలు కాలేదు. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ అనేది బోగస్ మాటలు మాట్లాడింది. ఇవాళ బోనస్ గురించి మాట్లాడతలేరు. పంటల బీమా అన్నారు, 1300 కోట్లు బడ్జెట్లో పెట్టినామన్నారు. ఇవాళ పంటల బీమా ఉంటే ఈ వడగళ్ళ వానబడ్డ రైతులకు బాజాబ్తా పైసలు వస్తుండే కదా. ఇవాళ పంట పండితే ఎన్ని పైసలు వస్తాయో బీమా ఉంటాయి కూడా అన్ని పైసలు వచ్చు.